ఈరోజు ఈ కేసు ఎంత పెద్ద ఒక విస్తారమైనటువంటి స్థాయిలోకి వెళ్ళిందంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, స్టేట్ పోలీస్, అలాగే మనకు ఈ సంఘటన జరిగినటువంటి కాకినాడ జిల్లా ఎస్పీ అయినటువంటి బిందు మాధవ్ గారు, అలాగే హోమ్ మినిస్టర్ అయిన అనిత గారు, వీరందరూ కూడా ప్రభుత్వం ఆదేశాలను జారీ చేస్తుంది. ఎలా అయినా సరే ఈ అదృశ్యం వెనక ఉన్నటువంటి మిస్టరీ ఏంటి ఛేదించాలి, పాప ఇప్పటికైనా బ్రతికి సజీవంగా మనకు దొరుకుతుందనేటువంటి ఒక ఆశాభావంతోనే ఈ దళాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. మనం ఒక్కసారి ఆలోచన చేస్తే టోపోగ్రఫీ ఆఫ్ ది ప్లేస్ అని మనం అంటాం. అసలు ఏదైనా ఒక కేస్ మిస్టీరియస్గా మారింది అంటే ఫస్ట్ మనం చూడవలసింది పరిసరాలు, ఎన్వైర్న్మెంట్ అండ్ టోపోగ్రఫీ. అక్కడ ఉన్నటువంటి ఆ జియోగ్రఫికల్ స్ట్రక్చర్ ఎలా ఉందంటే పర్వతం, అలాగే ఒక రకమైనటువంటి ఆటవికమైనటువంటి ప్రాంతం అది. మరి అక్కడ ఉన్నటువంటి పామాయిల్ సీడ్ ఈ తోట ఏదైతే ఉందో అది కూడా చాలా పెద్ద ఏరియాలో ఉండటం, అలాగే అక్కడ సంచారం అనేటువంటిది చాలా రెస్ట్రిక్టెడ్గా ఉండడం కూడా మనం గమనించాలి. మరి ఇక్కడ వీళ్ళు అనేటువంటి క్రూర మృగాల యొక్క సంచారం ఉందా అంటే ఇది కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి అంశం, అలాగే తుని మండలానికి సంబంధించిన అంశం కాబట్టి అక్కడ ఫారెస్ట్ అఫీషియల్స్ కూడా ఈ యొక్క సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ఉన్నారు. స్పష్టంగా చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి వైల్డ్ యానిమల్స్ కూడా మనం ఊహించిన స్థాయిలో ఉండకపోవచ్చు, లేదా ఏదైనా మనం గనక అనుకున్నట్టు